నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఆనంద్ వ్లాగ్స్. ఇప్పుడు మనం ఉగాది పండుగకు మామిడికాయ పప్పును ఇలా తొందరగా ఈజీగా పప్పును ఇలా ఈజీగా రెడీ చేసుకోండి, తయారు చేసుకోండి. ఒక గ్లాస్ కందిపప్పును పోసి కుక్కర్లో ఇలా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. తర్వాత అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల నీళ్ళని పోసాను. ఎందుకంటే మరీ నీళ్ళు ఎక్కువ పోస్తే పొంగిపోతుంది కాబట్టి 3 గ్లాసుల నీళ్ళు పోసాను. తర్వాత ఒక స్పూన్ బాగా అది కందిపప్పు అనేది బాగా నాననివ్వాలి. ఎందుకంటే నానితే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. మనం అది నానే లోపల పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మామిడికాయను కట్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మామిడికాయను సగం ముక్కను, ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరను కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. తర్వాత ఒక 4 వెల్లుల్లిపాయలను దంచి కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం త్వరగా కావాలంటే పప్పు నానే వరకు ఈ పనులు చేసుకుంటే తొందరగా పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది, టైం అనేది కూడా తొందరగా సేవ్ అవుతుంది. ఇలా దంచి కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. తర్వాత ఇలాంటి చిన్న రోల్లో దంచుకుంటే కచ్చాపచ్చగా అనేది రెడీ అవుతుంది ఇలాగా. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఆ కుక్కర్లో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ నూనె వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించాలి. ఎందుకంటే మనం పప్పు నానింది కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. ఉడికిన తర్వాత విజిల్ పోయిన తర్వాత విజిల్ తీసి చూస్తే మెత్తగా పప్పు అనేది ఉడుకుతుంది, బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇలా కొద్దిగా వాటర్ ఉన్నా ఏం కాదు, ఎందుకంటే మనం మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి నీరు అనేది తగ్గిపోతుంది. తర్వాత వేరొక స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని నూనె అనేది పచ్చివాసన పోయే వరకు కొంచెం బాగా వేడెక్కనివ్వాలి. ఎందుకంటే పచ్చివాసన ఉంటే పప్పు అనేది కొంచెం స్మెల్గా వస్తుంది కాబట్టి పచ్చివాసన లేకుండా కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసి బాగా వేడెక్కనివ్వాలి. బాగా వేడెక్కిన తర్వాత మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయ్యే లోపల పచ్చగా దంచిన వెల్లుల్లి రెమ్మలను కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలా ఫ్రై చేయాలి. ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోతే టేస్ట్ అనేది డబల్ అవుతుంది. తర్వాత దాంట్లోనే మామిడికాయ ముక్కలను వేసాను. మీ పులుపుని తగ్గట్టు వేసుకోండి, మామిడికాయ ముక్కలైనా మీ ఏదైనా కానీ, ఉప్పు కారమైనా కానీ. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఆ ముక్కలు అనేది ఉడకనివ్వాలి. ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల మామిడికాయ ముక్కలు అనేది తొందరగా ఉడికిపోతాయి కాబట్టి. తర్వాత ఉడికిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం వేసాను. ఎందుకంటే ఒక స్పూన్ సాల్ట్ ముందే వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఉప్పు తగ్గినా కానీ తర్వాత మళ్ళీ అయినా చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువైతే మాత్రం మనం ఏమీ చేయలేము, అంత టేస్ట్ అనేది తినలేము. తర్వాత ముక్కలు అనేది బాగా ఉడికిన తర్వాత కొన్ని వాటర్ ముక్కలు మునిగే వరకు నీళ్ళని పోసుకొని ఉడికించాలి. తర్వాత ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు ఉడికిన తర్వాత కొంచెం దగ్గరగా అయిన తర్వాత మనం ఉడికించిన పప్పును కూడా వేసుకొని దానిలో కలుపుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికిస్తే ఇలా ముక్కలు అనేది మరీ మెత్తగా కాకుండా ఇలా మంచిగా తయారవుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్.